యేసు రక్తమే జయం. పరిచర్య ప్రైజ్ ద లార్డ్. డిసెంబర్ 30వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివందురు. ఏసావు యాకోబునకు అన్న కాడా? అయితే నేను యాకోబును ప్రేమించి తిని. ఇదే యెహోవా వాక్కు. మలాకి 1వ అధ్యాయం 2వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, దేవుడు ప్రవక్త అయినటువంటి మలాకి ద్వారా పలికినటువంటి మాటయే ఈ వాక్యము. నేను మిమ్మను ప్రేమించుచున్నాను. దేవుడు ప్రేమా స్వరూపి. నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని కాదుగాని ఆయన మొదట మనులను ప్రేమించుచున్నాడు. యాకోబు తన అన్న అయినటువంటి ఏసావును మోసం చేసి ఆశీర్వాదములన్నిటినీ తానే పొందుకొని పారిపోచున్నాడు. మోసగాడ్రైనప్పటికీ దూరదేశములో సమస్తమును సంపాదించి తిరిగి తన ఇంటికి తన దేశమునకు వస్తున్నప్పుడు గొప్ప సమూహముగా పరివారముతో వస్తున్నటువంటి యాకోబు పారిపోయినప్పుడు ఏ దేవునితో అయితే ప్రార్థించెనో అదే దేవునితో పోరాడి ఆశీర్వాదమును పొందుకొనెను. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను విడువనని ఆ దేవునితో పోరాడి గెలిచెను. మనము పాపంలో ఉన్నప్పటికీ మోసగాలైనప్పటికీ నీవు నేను ఏ స్థితిలో ఉన్ననో నిన్ను నన్ను వెదకి వచ్చినటువంటి ప్రేమనే కలువరి ప్రేమ. ఆ ప్రేమకి నేటికి విలపించుచున్నే ఉన్నది. నేను యాకోబును ప్రేమించి తిని అని వాగ్దానమిచ్చే దేవుడు ఈ దినాన నీవు ఏ స్థితిలో ఉన్నా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Download ShareChat.